రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నిశెట్టి శ్రీవాణి అశోక్ గుప్తా బుధవారం భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకొని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. గత బీఆర్ఎస్ పాలనలో రరామాయంపేట అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో రామాయంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనకు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. తమను గెలిపిస్తే ఆడపిల్ల పెళ్లికి 11,000 రూపాయల నగదు, ఆపద సమయాలలో 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికి మంచినీటి వసతి కల్పించడంతో పాటు రోడ్లు, మురికి కాలువలు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైపాల్ రెడ్డి, గజవాడ నాగరాజు, సరాఫ్ యాదగిరి, యాద నాగరాజు, నిజాంపేట మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, పార్టీ నాయకులు చింతల యాదగిరి, లింగం గౌడ్తో పాటు కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను 10th వార్డు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. 10th వార్డు కూడా మన ఒక ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతున్నామని మీ అందరి సహకారంతో ఆశిస్తున్నాను. మన మహిళలకు నేను ఈ రకంగా చెప్పేది ఏంటంటే, నార్మల్గా అందరికీ పతియే ప్రత్యక్ష దైవం అంటారు. అట్లా మన కేంద్ర ప్రభుత్వంలో ఏది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వము, మన మున్సిపల్లో ఏ ప్రభుత్వం ఉందో దాని ద్వారానే మన పనులు జరుగుతాయి. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించాలని కోరుతున్నాను. తర్వాత కొత్తగా రేషన్ కార్డులన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇస్తుండ్రు. అది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అందరికీ సన్న బియ్యం అందుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా 100 వరకైనా నేను ఇవ్వగలుగుతాను మొన్న హామీ ఇచ్చిండ్రు మైనంపల్లి హనుమంతరావు గారు. ఫోన్లో స్పీకర్లో మాట్లాడిండ్రు అందరితో. మన ఉచిత బస్సు అందరికీ అందుబాటులోకి వచ్చింది. 200 యూనిట్లు దాటకపోతే 0 బిల్ కూడా అందరూ ఉపయోగించుకుంటున్నారు. మేము ఓట్ల కోసం పోయి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు అవును కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేము ఇవన్నీ అందుకుంటున్నాము, మాకు ఇది సంతోషంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేము స్వయంగా ఈ వార్డులో ఆడపిల్ల పెళ్ళైతే ఒక 11,000 రూపాయలు, ఎవరింట్లోనైనా ఏదైనా ఆపద వస్తే ఒక 5,000 రూపాయలు స్వయంగా ఇద్దామని నిర్ణయించుకున్నాం. నాయకత్వం